ప్రజల సమస్యలను వారి చెంతని పరిష్కరించాలనే లక్ష్యంతో మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రస్ తెలిపారు. పెద్దశంకరంపేట మండల రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజల నుంచి భూ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు మరియు ఇతర మౌలిక వసతులకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్ నేరుగా స్వీకరించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై మండలంలోని ప్రధాన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజావాణి ద్వారా స్థానిక సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ప్రజలు కలెక్టరేట్ వరకు వచ్చే దురాభారాన్ని తగ్గించేందుకే ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మీరేం చేస్తారు? ఎన్ని ఎకరాలు ఇది గవర్నమెంట్ లెవెల్లోనే పెండింగ్ ఉంది. ఇప్పుడు కొత్త పెన్షన్స్ 2022 తర్వాత ఇవ్వాల్సి కూడా ఇవ్వలేదు. సో ఒక్కటేసారి వస్తాయి అందరికీ. ఎకరం 23 గుంటలు, 25 గుంటలు పట్టాలి. ఓకే, అంటే ఎకరం వరకు పడలేదు. మీరు లోకం మీద ఎంచుకున్నారు. ఇక్కడ ఉన్నదా డిమార్కేషన్ చేయాలి. ఎక్కడ వరకు చేయాలి? మంచి డిమార్కేషన్ అయిపోయినాక దీని లోపల ఎన్నైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టమని చెప్పేసి కన్సర్న్ పంచాయతీ లెటర్ పెట్టేయండి. సో దట్ మీకు ఆల్రెడీ వాళ్ళ హౌస్ నెంబర్స్ ఇచ్చేసి మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటే ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ ఏం చేయకుండా, ప్లస్ ఇక్కడ ఏ విధమైన బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వద్దు. సో ఓపెన్ ల్యాండ్ అంటే కూడా అట్లనే పెట్టాలి, వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇది ఎప్పుడు తీసుకున్నారు? ఇప్పుడు కొత్తది ఇదేనా కార్డు? ఇప్పుడు అక్కడ యూడిఐడి అది ఇదేనా? ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాను. ఆన్లైన్లో అప్లై చేసిందా? ఆన్లైన్లో చేసాను. అది వేరే లైన్లో చేసుకుంటే చేసుకుంటే ఇది రెన్యూవల్ ఇది ఆన్లైన్ ముందు ఉంటుంది. రెన్యూవల్ అప్డేట్ చేసుకుంటే అయిపోతుండే కదా. రెన్యూవల్ చాలామందికి వచ్చింది. మీరు టైం లోపల రెన్యూవల్ చేసుకోలేదు.